పవన్ కళ్యాణ్ తర్వాత యూత్ లో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన హీరో విజయ్ దేవరకొండ ఈ మాటలు నేనంటున్నది కాదు, దిల్ రాజే స్వయంగా ఓ సందర్భంలో అన్నాడు. అసలు విజయ్ కు యూత్ లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. కొందరు యాటిట్యూడ్ అతి అని అంటుంటారు, కానీ ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ లేని వాళ్లకు ఆ మాత్రం యాటిట్యూడ్ ఉంటేనే సర్వైవ్ అవ్వగలం అని కూడా కొందరు అంటుంటారు. ఏది ఏమైనా రౌడీ స్టార్ మాత్రం అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీలో క్రియేట్ చేసిన యుఫోరియా మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. ఇక ప్రస్తుతం విజయ్ ఒక్క సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. గంపెడతో ఆశలు పెట్టుకున్న లైగర్ సినిమా విజయ్ను మామూలుగా దెబ్బ కొట్టలేదు. ఆ తర్వాత ఖుషీ యావరేజ్ అనిపించుకోగా ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ అయింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరితో కింగ్డమ్ సినిమా చేస్తున్నాడు. ఇక ఇదిలా ఏంటే, విజయ్ ప్రస్తుతం వెకేషన్ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పలు ఫోటోలు పంచుకున్నాడు. ఈ ఫోటోల్లో విజయ్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. హాలీవుడ్ హీరో రేంజ్లో కనిపిస్తున్నాడు. అన్నీ ఏమో కానీ ఆయన పోస్ట్ చేసిన 3 ఫోటోలో వెనక బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా దారుణంగా ఉందని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ఫోటోలు బాగానే షేర్ చేశావ్, కానీ దిగే ముందు చూసుకోవాలి కదా బ్రో అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం ఇలా తయారేంట్రా మీరు, ఒక ఫోటోను మరీ భూతద్దంలా చూడాలా అని కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనా ఈ ఫోటోలు మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. మరోవైపు నిన్న రష్మిక కూడా సేమ్ అదే ప్లేస్లో దిగిన ఫోటోలు షేర్ చేసింది. మరీ ముఖ్యంగా రష్మిక పోస్ట్ చేసిన 4వ ఫోటో బ్యాక్ గ్రౌండ్లో ఉన్న రెడ్ ఫ్లాగ్ విజయ్ దేవరకొండ షేర్ చేసిన ఫోటోలో కూడా ఉంది. దాంతో చాలామంది నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. ఎందుకు ఇంకా ఈ దాగుడు మూతులు, ఎప్పుడు పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుంటారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు కావాలని పోస్ట్ చేస్తున్నారా, క్యాజువల్గా పోస్ట్ చేస్తున్నారా అంటూ పెడుతున్నారు. ఏది ఏమైనా ఇలాంటి ఫోటోలు పెడుతూ వీళ్ళిద్దరు మాత్రం వాళ్ల మధ్యల లవ్ ఉందని హింట్స్ ఇస్తూనే ఉన్నట్లు అనిపిస్తుంది. మరి ఈ ఫోటోలపై మీ కామెంట్స్ ఏంటో చెప్పండి మిత్రాన్స్.